నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో గత 25 సంవత్సరాలుగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క వస్తువులను తీసుకుని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఉచితం, ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు, ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్కు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టు మూసివేస్తూ ఉన్నారని చెప్పేసి మరికొందరు సోషల్ మీడియాలో కువైట్ ఎయిర్పోర్టు మూసివేశారని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ భీకర దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆయా దేశాలు ఎయిర్పోర్ట్ను మూసివేశాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆయా దేశాల అధికారులు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్ దేశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాలు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే కువైట్ కావచ్చు, దోహా కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అబుదాబిలోని అంతర్జాతీయ విమానాశ్రయాలలో విమానాలు టైం ప్రకారం నడుస్తూ ఉన్నాయని చెప్పి ఆయా దేశాలు ప్రకటించాయి. ముఖ్యంగా కువైట్ దేశానికి వస్తే కానీ కువైట్ ఎయిర్పోర్టుకు వస్తూ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వచ్చే ముందే మీరు మీ యొక్క విమానాల షెడ్యూల్ మరియు అలాగే మీ యొక్క విమానం ఎన్ని గంటలకు బయలుదేరుతుందని చెప్పేసి ట్రావెల్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అడిగి మీరైతే పూర్తి సమాచారం పొందవచ్చని చెప్పేసి, అలాగే విమానయాన సంస్థలు ప్రయాణికులను ప్రోత్సహిస్తూ ఉండగా చెక్ ఇన్ మరియు భద్రతా ప్రక్రియల కోసం అదనపు సమయం కేటాయించుకోవాలని చెప్పేసి ట్రావెల్ ఆపరేటర్లు ప్రయాణికులు సిఫారసు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎయిర్పోర్టుకు 3 నుంచి 4 గంటల ముందు వెళితే మంచిదని చెప్పేసి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీ యొక్క చెక్ ఇన్ కావచ్చు, లేకపోతే భద్రతాపరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పడుతుందని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో పర్యాటకం మరియు వ్యాపార కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతూ ఉన్నాయి. కువైట్ టవర్స్, సూక్ ఆల్ ముబారికియా, ది అవెన్యూస్ మాల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను ప్రజలు సందర్శిస్తూనే ఉన్నారు. అదే సమయంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు కానీ పుకార్లు కానీ ఎవరూ నమ్మవద్దని చెప్పేసి కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.